సార్ అదర్ సైడ్ ఇప్పుడు మనము ఇప్పుడు అమెరికా చెప్తున్న రీజనే చూద్దాం. ఒక కంట్రీ నుంచి డ్రగ్స్ ఎక్కువగా వస్తుంది, వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు, వాళ్ళు వినలేదు. అయితే ఆ దేశ అధ్యక్షుడిని తీసుకొచ్చి హెల్ ఆన్ ఎర్త్ అనే ఒక జైల్లో పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్, వాళ్ళు చూపించే రీజన్స్లోనైనా? ఎస్, జైల్లో పెట్టడం అయితే అది ఇట్స్ రాంగ్ అని చెప్పచ్చు. అతను ఏదో గెస్ట్ హౌస్లో పెట్టో లేకపోతే ఒక అఫీషియల్ హౌస్ పెట్టి అతను బేడీలేసి తీసుకురావటం, వాళ్ళ వైఫ్ని కూడా తీసుకురావటం. పాపం ఆవిడ చేసింది ఏంటో నాకు అర్థం కాలేదు. ఆవిడ వైఫ్ని ఎందుకు తీసుకొచ్చారో ఇప్పటివరకంటే ఆవిడ మళ్ళీ అక్కడ అధ్యక్షురాలు అవుతుంది, మళ్ళీ రేపొద్దున కంటిన్యూ అవుతుంది, లేదు నా రూలింగ్ అక్కడ కావాలని ఆవిడ కూడా తీసుకొచ్చి ఉన్నదేమో అతని ఉద్దేశం ఏంటొచ్చు. జైల్లో పెట్టడం మాత్రం తప్పే అమ్మా. ఇప్పుడు సద్దాం హుస్సేన్ దాంట్లో ఏదైతే స్టెప్స్ తీసుకున్నారో నెక్స్ట్ అలాగే జరుగుతుంది అనుకోవచ్చా? అప్పుడు డబ్ల్యూ బుష్ చేసుకున్నటువంటి స్టెప్పే బిగ్ బుష్ కానీ స్మాల్ బుష్ కానీ, బిగ్ బుష్ అయితే హ్యాంగింగ్ పనిష్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు కూడా అదే స్టెప్ తీసుకునేటువంటి పరిస్థితి అయితే అమెరికాకు ఉంది. డ్రగ్ పెడ్లింగ్లో మాకు అప్పుడు ఇంకా అసలు రీజన్ లేదు. అక్కడ ఇంకా క్వైట్ ఆక్యుపై చేసుకున్న తర్వాత నీకేంటి సంబంధం అని చెప్తే నా ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ అక్కడ ఉన్నాయనేది సాకు చెప్పింది. కానీ ఇక్కడైతే డైరెక్ట్గానే నాకు ఆ కంట్రీ నుంచి డ్రగ్స్ ఇక్కడికి వస్తున్నాయి. ఆ కంట్రీ ఒకటే కాదమ్మా, పక్కన ఉండేటువంటి కొలంబియా నుంచి కూడా ఎక్కువ వస్తుంది. అండ్ ఇంకా 2-3 కంట్రీస్ చెప్పింది. నేను డెడ్ వార్నింగ్ ఇస్తాం లాటిన్ అమెరికన్ కంట్రీస్కి, మీరు ఆపకపోతే కనుక మీకు నెక్స్ట్ పరిస్థితి ఇదే ఉంటుంది. ఇదే కాదు, ఆల్రెడీ ఈ మెరైన్ వార్స్ స్టార్ట్ అయినాయి అక్కడ. తర్వాత ఈ స్టెప్ తీసుకున్నారు. సెప్టెంబర్ నుంచి ఆపరేషన్ అమెరికా నడుపుతుంది, స్ట్రింగ్ ఆపరేషన్. చైనాతోటి అక్కడ సమిట్ కూడా జరిగింది. అప్పుడు అండర్ కార్పెట్లా వాళ్ళు ఉండి మొత్తానికి అతను ఎట్లా కిడ్నాప్ చేయాలి, ఎట్లా తీసుకురావాలి, అతన్ని బెడ్రూమ్ నుంచి ఎట్లా లిఫ్టప్ చేయాలి, మళ్ళీ ఈ లాకర్ రూమ్లోకి వెళ్ళిపోతే అతను పికప్ చేయడం చాలా కష్టం. అప్పటికి ట్రై చేశాడు కానీ ఈ లోపలే అతను పికప్ చేయడం జరిగింది. ఇప్పుడు వెనిజులా పరిస్థితి ఏంటి సార్? ఆ దేశ అధ్యక్షుడు లేడు, అమెరికా పికప్ చేసేసుకుంది. ఇప్పుడు అక్కడ ఏంటి? వైస్ ప్రెసిడెంట్ అక్కడ ఉండేటువంటి ఎక్స్టర్నల్ ఆయిల్ అండ్ రిసోర్సెస్ మినిస్టర్ని ఏదో ప్రెసిడెంట్ కింద చూపించారు. ఆవిడేం తాత్కాలికంగా ఉంటుందని ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ చెప్పడం, మిలిటరీ మినిస్టర్ చెప్పడం జరిగింది. బట్ మిలిటరీ కూడా ఇప్పటికీ అతను మన పాత ప్రెసిడెంట్కే సపోర్ట్ ఇస్తుంది. అది ఎన్నాళ్ళు నడుస్తుందో చూడాలి, ఎందుకంటే ఇట్స్ ఎ మిలిటరీ గవర్నమెంట్ కాబట్టి. బట్ అతను ఒక్కసారి కిడ్నాప్ అయిపోయిన తర్వాత చేతిలో జారిపోయినట్టే విషయం. అతను ఇంకా మళ్ళీ ఫర్దర్గా కంటిన్యూ అవుతాడు లేదు అన్నది. యుఎన్ఓ ఏదో అమెరికాకు వార్నింగ్ ఇచ్చి, అమెరికా నుంచి ఏదో పెద్ద థ్రెట్ ఇచ్చి, చైనా ఇన్ఫ్లుయెన్స్ చూడాలమ్మా. చైనా ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడాలి. రష్యా చైనా ఏ రకంగా స్టెప్స్ తీసుకుంటాయో చూడాలి. ఎందుకంటే ఇదే చైనా పక్కన ఉండేటువంటి తైవాన్ అనేటువంటి ఒక కంట్రీని మేము ఆక్యుపై చేసుకున్నామంటే అమెరికా ఒప్పుకోలే. ఇదే సాకు, సేమ్ ఇదే. ఇప్పుడు తన చేసిన దాన్ని మేమెందుకు చేయకూడదు అని చెప్పి తైవాన్ ఆక్యుపై చేసుకుంటానికి కనుక చైనా వెళ్తే కనుక దాని మీద రియాక్ట్ అయ్యేటువంటి విధానాలు చూడాలి ఫస్ట్. అక్కడ కనుక అమెరికా యాక్టివ్గా రియాక్ట్ అయితే కనుక వరల్డ్ డిస్టర్బెన్సెస్ అనేది స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు